ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కావలిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వంలో తేడాలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించవని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు. మీ అందరి కృషి వల్లే తాము పదవులకు వచ్చామని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సభ అనేది ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చిందంటే, ఈరోజు కృష్ణారెడ్డి గారిని నన్ను ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా మీ అందరూ కష్టపడితేనే ఈరోజు ఇక్కడ కూర్చోండి. మేము మీ అందరికీ ముందు అభినందనలు చెప్తున్నాను. ఇట్టే ఈ కూటమి ప్రభుత్వం మన అందరం కూడా కలిసి ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రకరకాలు మన మీద వెపన్స్ అంటారో, దాన్ని ఏమంటారో, ఏ భాషలు ఏమంటారో కానీ ప్రయత్నిస్తారు అందరూ ఈ కూటమిని ఎట్లా పగలగొట్టాలా అని, తేడా తీసుకురావాలా. మనందరం కలిసి ఉంటే అటువంటిది జరగదు. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పెద్దలు ఢిల్లీలో కానీ ఎంత కష్టపడి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకి తీసుకుపోతున్నారు. ఆర్థికంగా మనందరం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మన రాష్ట్రం మరి, ఎందుకంటే మన ముఖ్యమంత్రులు దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి 14 సార్లు వచ్చారు. ఈ 14 సార్లు ఒక నిమిషం టైం వేస్ట్ చేయడు. 3 రోజుల నాడు వచ్చాడు, 4 కలిశాడు. జల్ జీవన్ మిషన్ మినిస్టర్ని, ఏంటంటే ఇంటింటికి కొలాయి, మన రిజర్వాయర్ నుంచి ప్రతి ఇంటికి నీళ్లు అందియాలా అనే ప్రోగ్రాం ఒకటి. ఇంకోటి మన స్టేట్ కి హైకోర్టు కర్నూలు పెట్టియాలా అని. అంటే ఎప్పుడు కూడా అతని మనసులో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు అనేది ఆయన మనసులో 24 గంటలు పనిచేస్తుంటాయి. మనందరికి 16 అయితే అతనికి 24 గంటలు ఇదే ఆలోచన. ఎక్కడ కూర్చున్నా ఖాళీగా అయితే ఉండడు ఒక నిమిషం కూడా. ఎంపీలందరూ మొన్న 3 రోజుల నాడు కూర్చోంటే మీ కాన్స్టిట్యున్సీలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ఎంపీని ఉన్న వాళ్ళందరినీ మీ కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది అంటే ఒక టైం వేస్ట్ చేయడు. ఆ టైం కూడా ఎందుకు దొరికిందంటే, ఒక మినిస్టర్ని ఇంకో మినిస్టర్ని కలిసే టైంలో దాదాపు ఒక 1/4 గంట స్పేర్ టైం ఉంటుంది. ఆ స్పేర్ టైం కూడా ఖాళీగా కూర్చోడు. పిలిచి అందరినీ సలహాలు అడుగుతాడు. సలహాలు చెప్పడమే కాదు, మీ సలహాలు కూడా చెప్పండి నాకు అనేది. ఇది ఒక గొప్ప క్యారెక్టర్ అంట. నేను ఎవ్వరు కూడా సలహాలు మనల్ని అడిగే లీడర్ లేరు ఈ రోజుల్లో. ఇతను అది పనిగా సలహా అడుగుతాడు. నేను ఇది చేయాలన్నాను, మీ సలహా కూడా చెప్పండి అంటే. ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం ఉండడం కూడా చాలా అదృష్టం. చాలా అదృష్టము. మనకి కూడా కష్టపడి పనిచేయాలా ఇతని కింద అనేది మనకి మనసుకి అది కలగద్ది. నా ఓటోడికైతే చంద్రబాబు నాయుడుది ఒక బ్రాండ్ అనిపిస్తుంది. ఈ బ్రాండ్ కింద మనం ఉండాలంటే మనం కూడా ఖచ్చితంగా ఏదో కృషి చెయ్యాలా. దానికి మీ అందరూ కూడా, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే మీ అందరూ కూడా, కార్యకర్తలు కానీ అందరూ ఏదన్నా మనస్పర్ధలు ఉన్నా మీ కన్సర్న్ లీడర్లకు తీసుకొచ్చి ఎక్కడ కూడా తేడా లేకుండా మనం ముందుకు నడిస్తేనే మంచిది, మనందరికీ మంచిది. మిమ్మల్ని కోరుకునేది ప్రతి ఒక్కరిని కూడా, ఈ ఆత్మీయ సభనే కాదు, ప్రతి ఒక్కరికి ఎటువంటి మనసుల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ముందుకు రండి. వచ్చి ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే కానీ, మీ ఎమ్మెల్సీ కానీ అందరు ఇక్కడ వాళ్ళే
నాకు కానీ యాజ్ ఎన్ ఎంపీ ఖచ్చితంగా వచ్చి ముందు పెట్టండి సమస్యల్ని తీర్చుకుందాం, ముందుకు పోతాం. రెండోది మీ అందరు చూసుంటారు, నిన్న కూడా నృత్యకారులు వేట ఇదే కదా నిషేధం, నిన్న వేట నిషేధంకి 10,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న అటువంటి ఎండలో ఎక్కడ శ్రీకాకుళం అక్కడ పోయి మన ముఖ్యమంత్రులు 20,000 దాదాపు 1,30,000 మందికి నిన్న వాళ్ళ అకౌంట్లకి ఎవరెవరు దాంట్లో అర్హతలో వాళ్ళందరికీ కూడా 20,000 లెక్కన వాళ్ళ అకౌంట్కి పడుతుంది. మన జిల్లాలో కూడా దాదాపు నాకు తెలిసి 12,300 మంది మన జిల్లాలో. కావలి నుంచి నాకు తెలిసి 4,500 మంది హైయెస్ట్ కావాలి. సో ప్రతి ఒక్కరి అకౌంట్ లో 20,000 లెక్కన నిన్న 10,000 నుంచి 20,000 వేసి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అటువంటి కార్యక్రమం నిన్న మొదలు పెట్టాడు. అట్నే మీకు మెగా డిఎస్సి గురించి తెలుసు, లోకేష్ బాబు దాదాపు 16,000 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, 16,000 ఉద్యోగాలకి. ఈ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్ ఉన్నట్టుంది. సో ఏది తీసుకోండి, అభివృద్ధి సంక్షేమం ముందు అవసరమైంది ఈరోజు ఉద్యోగాలు. సో దాన్ని చాలా ప్రయారిటీలో తీసుకొని ఈ ఇండస్ట్రీస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పెద్దలు. దాదాపు వైజాగ్ సైడ్ 4 లక్షల కోట్లతో దాదాపు ఒక 3-4 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన జిల్లాయే కాకుండా నేను చెప్పేది అనంతపూర్ సైడు అక్కడ కూడా దాదాపు 4-5 లక్షల కోట్లతో ఇండస్ట్రీస్ కి వాటి పట్టున్నారు. సో మనకుండేది మన అదృష్టం ఏంటంటే ఇటువంటి లీడర్ మనకు ఉండడం. మనందరం కలిసి కట్టు ఉండాలా అనేదే నా కోరిక. ఎక్కడ కూడా మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. ఈరోజు ఈ ఆత్మీయ సభ కొత్త వరకు మనందరం ఇట్టే ఉండాలా, ప్రతి ఒక్కరం కలిసి ఉండాలా అని కోరుకుంటూ మీ అందరూ వచ్చిన దానికి ఈరోజు చాలా సంతోషం. కృష్ణారెడ్డి గారు ఇంత శ్రమ తీసుకొని నాకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరిపేయడం కూడా చాలా సంతోషం. అట్లే గుడిది ఒకటి చెప్పారు నాకు, గుడి కాబట్టి ఖచ్చితంగా నేను ముందుకు వస్తా.